పర్వాలేదా? పర్వాలేదు అని ఆలోచించా. నేను పెళ్లి కూతురుగా ఉంటాను కానీ నాకు అమ్మగా ఎవరు? నువ్వు నాకు అమ్మవా? నీకు నేను కూతురు. వాళ్ళ అమ్మ మన ఇద్దరికి మొగుడు. ఏమండి నాయుడు గారు మీరు ఉండండి. ఎవరు నాయుడు గారు? సూపరప్ప వచ్చి ఎవరు కొంటావు? పెళ్లి కూతురు ఎవరో తెలిసిన? నేను. మరి నువ్వే నేనే చెప్పాను. నీ కొనుక్కుంటాడు అక్కడ. నేను కాదు మా అమ్మాయి. మా అమ్మ కాదు నేను. నువ్వు మా అమ్మకి చేసుకుని రెడీగా ఉన్నావు కానీ నేను పెళ్లి కూతురు. ఎవరు చేసుకుంటారండి? పెళ్లి కన్నా ఆయననా? ఓకే మాట మరి నవ్వుతాం. మరే మాటలు రావా? గొంతు చెంచుకొని మాట్లాడుతున్నాను కదా. చాలా మంచి ఆడుతున్నారా? చాలా మంచోడా. చాలా మంచివారే. ఓకే ఆ అమ్మాయిగా నేను ఉంటాను. నువ్వు అమ్మగా ఉంటావు. నాకు భర్తగా ఎవరు ఉంటారు? ఎవరు? చూడు నేను ఉంటాను. వాళ్ళ అమ్మ ఈ నాకు మొగుడా? నేను పెళ్ళను. మన ముగ్గురు సెట్ అయిపోయా. నాకు మాత్రం మంచి బ్యాండ్ బుక్ చేసేయాలి. బ్యాండ్ ఏంటి? డీజే పెడతా. వాళ్ళ అమ్మ డీజే వద్దు. డీజే వద్దు, దోలు తీరిపోద్ది. ముగ్గురు అమ్మాయిలు వస్తారు. వాళ్ళ పాడిన పాటలకి మా కుర్రోళ్ళందరూ డాన్స్ వేస్తారు. బ్యాండ్ బుక్ చేసి ఈ లోపు వెళ్ళి నీ సిబిరిపల్లి వెళ్ళి చీరలు కొనుక్కుని వచ్చేస్తా. హుషారుగా. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? మీరు బాగున్నారా? మేము బాగున్నాం అండి. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదండి. మీకు మా అమ్మాయి తెలుసా? ఎవరు? జిగల్ రాణి. జిగల్ రాణి. ఏ జిగల్ రంతరం ఏంటి? ఎప్పుడు ఏమిచ్చా అడిగారా నీకు మర్యాద? ఏమండి మా అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. ఎప్పుడు? ఈ మధ్యనే. ఈ మధ్యనంటే ఈ నెల 33వ తారీఖు. ఎన్నో తారీఖు? ఈ నెల 33వ తారీఖు. ఎక్కడుంది? 3 తారీఖు. అప్పుడు ఏమని చెప్పాలి? ఏమంటారు? వచ్చిన 3. గురుగారు వచ్చిన 3 అండి. ఏ 3? ఈ 3. ఏమండి మా అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. మరి మీ బ్యాండ్ అయితే బాగుంటుంది విన్నాను, అందుకే వచ్చాను. మీ బ్యాండ్ కి అమౌంట్ ఎంత? కదా. అవును కదా. 20,000 అవుతుంది. 20,000 ఎవరు నవ్వుతారండి? మా బుర్రగదికి ఊరోళ్ళకి 20,000 ఇమ్మని 33 బ్యాలు కోడబొమ్మలు వచ్చి 8 బ్యాండ్కి 20,000 ఇచ్చేస్తారండి. నిజమా అబద్ధం చెప్పండి? నువ్వు బతిమాడు కదా తలాడించక మాట్లాడు. అందుకని కొంచెం రేట్ తగ్గించి ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట చెప్పాలా? ఇంకో మాట ఉంది. అదెంత? 30,000 అవుతుంది. మా అమ్మకు సరుకు తీర్పు. ఆయన మీరేంటండి కొంచెం రేట్ తగ్గించకపోతే ఎక్కువ చెప్పి మాట్లాడతారు. రేట్ చేస్తామండి. సరే కానీ ఫైనల్ గా మాట్లాడండి. మీ అకౌంట్ నెంబర్ నాకు ఇస్తే. మీ అకౌంట్ నెంబర్ ఇస్తే మా అమ్మ వచ్చి ATM లేసా ఫోన్ పే చేస్తా అండి. ఫోన్
ఫోన్ పే. ఆ ఫోన్ పే. వెళ్ళొస్తానండి. డేట్ మర్చిపోవద్దు. వచ్చే నెల 3. మీరు బైక్ పెట్టండి అక్కడ. వాళ్ళ అమ్మ బ్యాండ్ బుక్ చేశారు. ఎంత బుక్ చేశారు? 20,000. చాలా తక్కువే. ఆ బ్యాండ్ సలగైపోతాను. పాటలు పాడించండి. ఈ లోపు నేను వెనక్కి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాను. మంచిగా మార్చుకోయి. అందరు చిన్నపిల్లలు. వాళ్ళ అమ్మ నీకు ఎందుకు రావచ్చు చేస్తాను. కిరీటం లేదు. నేను పెట్టేదల్లయ్య. వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళాను కదా, నాకు పిన్నేసి పెట్టుకోవడం రాలేదు. పిన్నేసు పెట్టుకోలేదు. అవునా? డబ్బులు పెట్టుకోలేకపోయావా? బాగా దిగితే దింపు గయ్యాలి. మీ అమ్మకాయలే, మీ చెట్టుకాయలే, మీ తమ్ముడికాయలే, పెద్దకాయలే పోయాను. అమ్మో 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 అమ్మో, నీ ఇంత గయ్యాలంటే మీ అమ్మకాయలే, మీ చెట్టుకాయలే, మీ తమ్ముడికాయలే, పెద్దకాయలే పోయాను. నీకు గొండమే, నీకు ముట్టి హత్తలయ్యా. నువ్వు ఆడదానే కాదు. చూడు రాయ. అమ్మ చూడండి నా కూతురు. ఏ అమ్మ మా అమ్మే కూతురు మీకు ఎక్కడ ఉందమ్మా? అమ్మ ఇలాంటి తల్లి మీకు ఎక్కడ ఉన్నది? ఇలాంటి కూతుంటే 3 రోజులు చంపేస్తారు. ఇలాంటి తల్లి 2 రోజులు చంపింది. ఏమండి మా అమ్మాయి అండి? ఏమండి మా అమ్మే? మా అమ్మాయి బాగుందా? మా అమ్మది బాగుంది. ఏమండి మా అమ్మాయి అండి? ఏమండి మా అమ్మే? మా అమ్మాయి బాగుందా? మా అమ్మది బాగుంది. మొక్కల్లో పడిపోతా తన్నానంటే జాగ్రత్త. ఏం చెప్తావు? అది ఏం చెప్తావే? అరే ఏం చెప్తావు అండి? ఇచ్చాడు ఏంటి? ఆయన నేను డబ్బులు ఇచ్చానా? ఆయన నాకు ఇచ్చారు మొన్న. నీకు అవసరమా? నీకు అవసరమా? నాకు అవసరం లేదు. అందరితో నువ్వు వేయించుకోయా డబ్బులు. నువ్వు వేయించుకో. చూడు చెప్తున్నా, కూతురులాగా ఉండు. అవును, తల్లిలా మాట్లాడు. తల్లిలాగా ఉండు. ఏం చేస్తావే? జుత్తు పట్టుకుని నీ ఇష్టం చెప్తున్నా. నేను తిరిగి కొట్టినా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరండి మీది? చాలా దూరం అండి. దుబాయ్ నుంచి వచ్చానండి. అమ్మ దుబాయే. వాళ్ళ అమ్మేడు తావు తప్పి వచ్చాడు. నువ్వు కరెక్ట్ తావుంటూ వచ్చావా? మోహన్ చూడు ఎలా ఉందో. ఏమండి చెప్పండి. దుబాయ్ నుంచి వచ్చారా? ఏం పని మీద వచ్చారు? ఆయన నేను మాట నీకు అవసరమే. అమ్మ నీకు దండం తల్లి. ఏమండి చెప్పండి. దుబాయ్ నుంచి ఏం పని మీద వచ్చారు? నేనండి పెళ్లి చేసుకుందామని వచ్చాను. ఓ పెళ్లి చేసుకుంటారా? పెళ్లి ఎవరికి? మీ అబ్బాయికా? అదేంటి అంత మాట అన్నారు? ఏమండి పెళ్లి నాకేనండి. పెళ్లి నాకే. వాళ్ళ అమ్మిడికి పెళ్ళే నా తొచ్చలాగా ఉన్నాడు. ఈడు తొగిరి నీళ్ళు తాగేది. కూర్చో. ఏమండి చెప్పండి. మీకు ఇంకా పెళ్లి కాలేదా? కాలేదండి. పని చేస్తారా? మా ఊళ్ళోకి అమ్మాయి ఉందండి. వాళ్ళు కూడా దుబాయ్ సంబంధం కోసమే చూస్తున్నారు. అవునా? మీరు గనక వెళ్ళారనుకో, అమ్మాయి చూస్తారనుకో, అమ్మాయి మీకు నచ్చితే, మీరు అమ్మాయికి నచ్చితే, మీరు వేరొక మాట అనుకుంటే వెళ్ళిపోతుందండి. అవునండి. అమ్మాయి అంటున్నారు కదా, ఆ అమ్మాయి ఇంటికి ఎలా వెళ్ళాలి? అక్కడికా ఇలా స్ట్రైట్ గా వెళ్ళి ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, అందరూ బొర్రెట్టి అవునండి. చెప్పండి మళ్ళీ చెప్పండి. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, అందులో కాలు పెడతాను. కాలే పెట్టండి.
ఏమండి? అవునండి. మీరేంటి మళ్ళీ ఇక్కడికి వచ్చారు? మీరు నాకేం చెప్పారండి? ఏం చెప్పాను? ఇలా స్ట్రైట్ గా వెళ్తే అమ్మాయిని చెప్పారా? చెప్పాను. అక్కడికి వెళ్ళి చూసారండి. చూసారండి. అక్కడ అమ్మాయి ఎవరు కనిపించలేదు. అందుకే తిరిగి 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 అలసిపోయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. అయితే పని చేస్తారా? ఏంటి? మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, మీరు ఏమైనా చూస్తారా? ఇంట్లో అమ్మాయి ఉందా? ఉందండి. అవునా? అమ్మాయి ఎవరనుకున్నారు? ఎవరండి? నా కూతురేనండి. అత్తగారు. వాళ్ళ అమ్మడికి అన్నాలోచలేదు. ఆయన మీరు చేసిన బాగదండి. మా అమ్మాయిని చూడకుండా నచ్చిందా లేదా చెప్పకుండా అప్పుడే అత్తని వరుస కనిపిస్తారా? మీరు పొరపాటు పడ్డారు. దేనికి? అత్తగారే ఊరికి అనలేదు. అత్తగారే ఈ రేంజ్ లో ఉన్నారంటే అమ్మాయి ఏ రేంజ్ లో ఉంటుందో అన్నాను. వాళ్ళ అమ్మ తల్లి చేసుకుంటే పిల్ల చేసుకుంది. నువ్వు ఆగే. ఏమండి? చెప్పండి. అయితే అమ్మాయిని చేసుకుంటే అంటారు. అంతేనండి. ఫిక్స్ అయిపోయారా? ఫిక్స్. అయితే పని చేయండి. ఇంట్లో చైర్ వేశారు. మీరు వెళ్ళి కూర్చోండి. నా కూతురు పిలిపిస్తాను. ఓకే వెళ్ళండి. వాళ్ళ అమ్మ పెళ్లి కొడుకు దొన్న పోతులాగా ఉన్నాడు. అవునండి. ఏమండి? ఇలా బుర్రపోయి నిలుగుబట్టి పరిగెట్టొచ్చి కొండెక్కిపోయినట్టు పరిగెట్టొచ్చి నడుమెక్కిపోవడం ఏంటండి? అంటే మా అమ్మకి ఒక వీక్నెస్ ఉంటుంది. ఏంటో? బాధ వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేదండి. అవునండి. నేను నడుమెక్కిపోయింది అనుకుంటానేమో. ఆల్మోస్ట్ గుండె ఎక్కిపోయింది అది. క్షణం తల కూడా ఎక్కిపోద్ది. నేను కాబట్టి తట్టుకోను కానీ ఇంకోలాట అయితే మీరు తట్టుకోండి. మీ మీద ఎక్కింది అల్లడి మీద చచ్చిపోడు. దానికి తెలియదండి ఆ విషయం. కూర్చోండి. ఓకేనండి. ఏమండి నాయుడు గారు, మా అమ్మకి మొగుడు లేడు, మా పిండికి మొగుడు లేడు, నాకు మొగుడు లేడు. మా ముగ్గురు పొలాలల్లో ఖాళీయే. అవునండి. ముగ్గురు పొలాలల్లా ఖాళీయే. ఓ పని చెయ్యు. ఏంటి? అలాగే చూస్తాడు మనోడు. గొత్తకిచ్చేయండి. గొత్తకవని వచ్చి మూతెట్టిరా. మూతెడతాను. అవునండి. ఏంటండి? ఏ ఊరు మర్యాద అండి ఇది? ఏంటండి? ఏ ఊరు మర్యాద? మా ఊరు మర్యాద. నీ ఊరు మర్యాద? ఏ ఊరు మర్యాద మేమేమైనా చేస్తాము. మా ఊరు మర్యాద మేము చేస్తాము. కుర్చీ వేసినట్టే వేసి తీసిస్తే ఇది మర్యాద. ఏమండి? మా అమ్మాయి చిన్నపిల్లండి. మీ అమ్మాయి చిన్న పిల్ల. మీ అమ్మాయి చిన్నపిల్ల? అవునండి. మంచి చిన్నపిల్ల. చూసారు కంగారులో ఆ చైర్ అనేది వెయ్యాలా తీయాలా తెలియక వేసినట్టు వేసి అంతేనంటారా? నడుము జారిపోయినట్టు ఉంది నాకు. నడుము జారిపోయినట్టు. మా చేతిలో పడ్డారు కదా, ఆటోమేటిక్ సెట్ అయిపోతులే. నాకు అదే భయం వేస్తుంది. కూర్చోండి. పిలిపించండి. అమ్మ చికెన్ రాణి రాజన్న వచ్చాడు. రాజన్న వచ్చినాడు. పెళ్ళిగడుగు రాంబరం వచ్చాడు. అమ్మ నాయుడు వచ్చినాడే. నాయుడు లాయరు అందరూ వచ్చారు. వాళ్ళ చట్టాల బంధువులు అంతా వచ్చారు. నువ్వు ఒక్కసారి వచ్చిపోమ్మా. అల్లుడు గారు అమ్మాయిని చూసారా? ఈ అమ్మాయి ఫేసు కనిపించలేదు. వాళ్ళ అమ్మాయి గుడ్డే. గుడ్డంటే అత్తగారు ఇంకోసారి రమ్మని చెప్పండి. ఇంకోసారి. అమ్మా ఆ పెళ్లి కొడుకు సరిగా చూడలేదంట. ఇంకొకసారి వచ్చి ఇదిగో మొత్తం చూపించండి. అల్లుడు గారు. అత్తగారు ఇప్పుడే చూసారా? మీ అమ్మాయికి జొమ్మ నాకు జొమ్మంటారా? జొమ్మంతా జొమ్మన కొడక జొమ్మకెమ్మగమ్మని మొహమ్మద్ అంటారు. మళ్ళా జొమ్మకెమ్మని మొహమ్మద్ అంది. అవుడు ఆకు మీద జాంకగాడు. ఏం మర్యాద ఏంటండి? ఏమిటండి మర్యాద? మా మర్యాద అలాగే ఉంటామ్మా. మూడు వచ్చే రా 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 నా మాకు చూసిరా.
రా 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 నా మొఖం చూసిరా. మొహం ఎక్కడ ఉంది? ఇక్కడ. నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు? ఎక్కడే చెయ్యి అంటే కింద వస్తుంది. ఆ చెయ్యి ఎప్పుడు కింద నుంచే వస్తుంది. వచ్చి చెయ్యాలి వెనక్కి వెళ్ళిపోద్ది. ఇందాకే చెప్పినట్టు వేషాలు వేస్తున్నావు ఏంటి? అత్తగారు మీ అమ్మాయి అండి నెల్లిమర్ర బిజ్జిలా గట్టిగా ఉందండి. వాళ్ళ అమ్మేడు తేపగాడిలాగా ఉన్నాడే. ఇందాక నుంచి మీద చెయ్యట్టు నొక్కేస్తా అంటే అనుకున్నా నేను ఇలాంటి ఏదో చేస్తాను అనుకున్నా. వాడు చెయ్యి తీర బోడకు ఒకటి ఆడపిల్ల చూస్తాను. కూర్చోండి కూర్చోండి. వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పనా? ఏంటో? ఆ పెళ్లి కొడుకు వచ్చి చాలా టైం అయిపోయింది. కనీసం వాడికి నీళ్ళు ఇవ్వలేదే. వాళ్ళ అమ్మ నేను పాలిస్తున్నా. ఫస్ట్ పాలిస్తారండి. ఫస్ట్ నీళ్ళు ఇస్తారు. అదే నేను ఇస్తాను. నువ్వు నీళ్ళు ఇయ్యు అన్ని సలుపు తీర్చి చూసుకుంటాను. సలుపు తీరిపోతే వెళ్ళే నీకు పోయే కుక్క. వాళ్ళ అమ్మ బొర్రెట్టుకో నీకు తలగడ్లాగా ఉంటుంది. అలా బొర్రెట్టుకోయ్యా. వాళ్ళ అమ్మలకి చంపేయండి మా అమ్మ. ఎప్పుడుకి వస్తారు ఎప్పుడు బొర్రెట్టేది నోట్లు ఉంది దీనికి నీకే. అమ్మా అమ్మ అమ్మ ఏంటి జబ్బే? ఏంటి వాడు బకెట్ రామస్వామిలా ఉన్నాడు. చెప్పలేదు వాడు తేపగాడిలాగా కదా. నేను మంచినీళ్ళు తీసుకెళ్తే చెయ్యి పట్టుకున్నాడు. పట్టు మళ్ళా నువ్వు నీళ్ళు ఒకటి మంచిగా చెప్పలేదు. చెప్పావు. ఆ నీళ్ళు నువ్వు ఇస్తే చేశాడు. చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు నీళ్ళు ఇస్తే చెయ్యి పట్టుకున్నాడే. ఆ నీళ్ళు నాకే ఇస్తాను. ఏమి నీ నీళ్ళు ఇస్తే చెయ్యే పట్టుకున్నాడు. నువ్వు నీళ్ళు ఇస్తే నీకేం పట్టుకుంటాడు? అమ్మ ఆడి నాది పట్టుకోవడం ఏంటి? ఆడిది పట్టుకోండి నీళ్ళు లాగి అతను వెళ్ళైతే వెళ్ళే. మొహం పెట్టుకొని ఇలా నీళ్ళవడానికి వెళ్ళానా? ఇలా నడుముట్టుకుని లాగుతాండి. అవునా? రానంత మంచి ఇలా నీళ్ళవడానికి వెళ్ళానా? ఇక్కడ మరేంటి ఎక్కడ ఉండాలి? మొత్తం కలిసిపోయింది పలకయ్య. అవునండి. ఏమిటండి మర్యాద? ఏం జరిగింది? మడ్ర ఒక్కటే జరగలేదు. అక్కడ కూడా జరిగిపోద్ది. మొఖం మీద నీళ్ళు పోసి ఏం జరిగిందంటే మొఖం మీద నీళ్ళు పోసి ఎవరు? మీ అమ్మాయి. మా అమ్మాయి కాబట్టి నీళ్ళు పోసి ఆపిందండి. అంటే నేనైతే అదే స్థానంలో ఉంటే అదే నీళ్ళు కాబట్టి నీళ్ళు పోసాను. అదే మా అమ్మ నీకైతే నోట్లను పోసును. ఏంటి లేకపోతే ఫోన్లో కదా దుబాయ్ నుంచి వచ్చాడని కుర్చీ వేసి కూర్చుని పెట్టి అమ్మాయిని చూపించి మంత్రులు చెప్పి పంపిస్తే నడుమ చేయి వేస్తాడండి. నడుమ చేయి వేస్తాడా? వీడికి ఎంత ధైర్యం అండి నడుమ చేయి వేయడానికి? మీరు చెప్పండి. చెప్పండి. నాకు అంత ధైర్యం లేదు అంటారు. చెప్పచ్చు కదా అడిగి. అత్తగారు ఏంటండి అత్తగారు? వాళ్ళ అమ్మాయి ఆడెవడే? ఆడు నా మొగుడే. అవునండి నా మొగుడండి. నాకు పట్టుకొని లాగుతాడు. నీకు లాగిరాడా? ఆడు నా మొగుడు నాకు పట్టుకొని లాగాడు. నీకు లాగిరాడా? ఏంటి సలుపు? ఏంటి తెములము? ఆఫీసింది ఏంటి? నా మొగుడే నాకు పట్టుకొని లాగుతాడు. నీకు లాగిరాడా? ఏంటి సలుపు? తల్లి నీకు లాగితే లాగించుకోయమ్మా. లాగించుకో. నేను తల్లిని కదా? అత్తగారు చెప్పండి. చిన్న మాట. ఏంటి? అవన్నీ ఎందుకు? ఎందుకు? చిన్న డౌట్ ఉంది అడగమంటారా? అడగండి.
అడిగారా ఆ డౌట్ మరి అంటే కాదండి, వచ్చినప్పుడు నుంచి చూస్తున్నారు ఇంటి నిండా ఆడమందే తప్ప మగవారు ఎవరు కల్పించట్లేదు. మా మగవాళ్ళు మేము ఎప్పుడో తినేము, నీకు తినేతము, రాబందుల్లో పొడుచుకొని తినేమా. అవునండి అత్తగారు చెప్పండి, మీరు ఆకలి అన్నం గడి తినరండి? అదేంటి అంతమంది గడి తింటారా ఏంటి? కాదండి, చిన్నపిల్ల ఏదో అన్ని పట్టి చూడండి. ఏదను మీరు మాట ఆడి చిన్నపిల్ల అన్నారంతే. ఈ గ్రామంలో నేను ఆత్మహత్య చేసుకోవడం చచ్చిపోయింది అంతే కదా. ఒక మాట అండి, మా ఆయన ఉన్నారండి, జాబ్ చేస్తున్నారు. ఏంటి జాబే? ఏం జాబు? ఉద్యోగమా? ఏం ఉద్యోగం చేస్తున్నారండి? నాన్న నీకు తెలుసా నేను చెప్పిన విను, నోట్ క్యారెస్ చెప్పడమే. నాన్నలు వాళ్ళ నాన్నలా నోరు మీరు చంప పగిలిపోద్ది. ఏమండి మా ఆయన గారండి మా ఆయన గారు మీ ఆయన గారు సీమేనండి. మా నాన్న సీమేన్, వాడు ఎప్పుడు సముద్రంలోటే. ఆ సముద్రం పెడదు మా నాన్న ఇంటికి రాడు. సంవత్సరంగా తప్పస్తారా మా అమ్మకు దుఃఖం తీర్చుకోదు. సంవత్సరానికి ఒకసారి అత్తగారు ఏంటండి? సంవత్సరంకి ఒకసారి అంటే ఎలాగొంటారు? అలాగే ఉన్నాను కానీ మా చెల్లండి. ఓకేనండి, చిన్న చెల్లి పిన్ని. ఓకే, నమస్కారం అండి అల్లుడు గారు. నమస్కారం అండి అత్తగారు. బాగున్నారా? చాలా బాగున్నామండి. మీకు నచ్చిందా? బాగా నచ్చింది. చిన్న డౌట్ చెప్పండి. మీ అక్క గారికి ఏమో సంవత్సరంకి ఒకసారి. అవును. మరి మీకెన్ని సంవత్సరాలకు? నాకా? మీకు. నాకు. మీకు. నాకు. జబ్బే నీకు? పిన్ని 3 సంవత్సరాలకే 3 సంవత్సరాలకు ఒకసారి బాధపడిపోతానువా? పని చెయ్య, నాయుడుతో చేయించింది. నువ్వు మనిషి పసివే. అత్తగారు చిన్న మాట చెప్పండి. 3 సంవత్సరాలకు ఒకసారి అంటారు. మా మామి గారు ఏం చేస్తారు? మీ మామి గారా? ఈ మాటలు పడి చెప్పడం మర్చిపోయానండి. ప్యాచీలు వేస్తండి కాదండి, జాబ్ చేస్తున్నారండి. జాబే కుటుంబం వల్ల జాబ్ లేదా? మరి ఏం జాబ్ చేస్తారు? తెలీదా మీకు? గన్మేనండి. మా సెన్నందరూ వగ్గండు 2 గుళ్ళు, అందులో వగ్గుండు మా అమ్మకి, వగ్గుండు మా పెన్నికి. నీకు గుండు లేదా? నీకు గుండు లేదా? నా గుండు నీకు. టోటల్ లెక్క సరిపడేయండి. అల్లుడు గారు మాటలు అలా ఉంటాయండి, పట్టించుకోకండి. పట్టించుకుంటే ఇంకేం చేయగలను నేను? మరేం చేయలేరు కానీ అయిపోయింది. చిన్నక్కండి అక్కండి దొన్నపోతుడు అత్త మాత్రం ఉన్నారు మామూలు లేకపోయినా. గారు చిన్న మాట చెప్పండి. 3 సంవత్సరాలకు ఒకసారి అంటారు. మా మామి గారు ఏం చేస్తారు? మీ మామి గారా? ఈ మాటలు పడి చెప్పడం మర్చిపోయానండి. ప్యాచీలు వేస్తండి. కాదండి, జాబ్ చేస్తున్నారండి. జాబే కుటుంబం వల్ల జాబ్ లేదా? మరి ఏం జాబ్ చేస్తారు? తెలీదా మీకు? గన్మేనండి. మా సెన్నందరూ వగ్గండు 2 గుళ్ళు, అందులో వగ్గుండు మా అమ్మకి, వగ్గుండు మా పెన్నికి. నీకు గుండు లేదా? నీకు గుండు లేదా? నా గుండు నీకు. టోటల్ లెక్క సరిపడేయండి. అల్లుడు గారు మాటలు అలా ఉంటాయండి, పట్టించుకోకండి. పట్టించుకుంటే ఇంకేం చేయగలను నేను? మరేం చేయలేరు కానీ అయిపోయింది. చిన్నక్కండి. అక్కండి దొన్నపోతుడు అత్త మాత్రం ఉన్నారు మామూలు లేకపోయినా. నమస్కారం అండి అల్లుడు గారు. సంస్కారవంతమైన నమస్కారం అంటే మీదేనండి. ఫోన్ చేశారండి? చేయలేదండి. మీ అక్కగారికి ఏమో సంవత్సరానికి ఒకసారి, మీ చిన్నక్కకేమో 3 సంవత్సరాలకు ఒకసారి. మరి మీకెన్ని సంవత్సరాలకు? మీకు. ఓహో, మీ కెపాసిటీ గంటకోసారి లేకపోతే అవదులే. రాగానే అనుకున్నా నేను గంటకోసారని. చిన్న మాట, మరి మా మామి గారు ఏం చేస్తున్నారు? ఈయన బాటు కొంతాడు. లైన్ మ్యాన్ అండి. మా సెన్నానా లైన్ మ్యాన్. ఎప్పుడు తమ్మం ఎక్కడమో కింద పడిపోడు. అదేటో జబ్బు, నరాల వీక్నెస్ అయి ఉంటది. వాటిను వాళ్ళ అమ్మ పెళ్లి చేసి మన బేగా. హలో వాళ్ళ అమ్మ తొందర పెళ్లి చేసేయండి. ఆడపిల్లలందరూ నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందని చూస్తారు. రెడీ చేసి చెంపకి చుక్కలు పెట్టి, పాదాలకి పారని చెవికి గాజులు వేసి,
సున్నితాల గాజు బొమ్మ పుట్టినింట సీతమ్మ మెట్టినింట లేతమ్మ ఈ బొమ్మను అత్తింటికి పంపించే ఆనందం మాటరాని బొమ్మలమయ్యాము మాటరాని బొమ్మలమయ్యాము పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది ఇది దారన్నమాట అందరూ ఆశీర్వాదం తీసుకోవాలి పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది రాణిగారికి సిగ్గులు వచ్చే రాజుగారికి చిరులు వచ్చే ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే పల్లకిలో పెళ్లి వాళ్ళ అమ్మ చెప్పమ్మా పెళ్లి సరదాగా అయిపోయింది అయిపోయింది ఆ లాస్ట్ కార్యక్రమం చేసి అలాగే అలాగే ఆ లాస్ట్ కార్యక్రమం అలాగే ఏమండి ఆ లాస్ట్ కార్యక్రమం అయిపోద్ది నువ్వు లోపలికి వెళ్ళి ఆ మంచం మీద మల్లెపూలు అన్ని వేసి ఉంచు ఇదిగో తలుపుగా డ్రెస్కి నేను రాలేను చెల్లి అక్క రూమ్ లో అన్ని సెట్ చేసినావా రూమ్ లో మొత్తం సెట్ చేసిన అక్క కానీ మల్లెపూలు మాత్రం దొరకలేదు మల్లెపూలు లేవా మా పని చేయండి గన్నేరు పూలు వేసేయండి వెరైటీ ఉంటది పరిమళకేసి రాత్రి ఎడ తీసుకుంటాం మేము పద 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 వచ్చాడు పద పట్టుకో పాలు పాలు తాగేదినా కాదే పాలు తీసుకుని రూమ్ లోకి వెళ్ళాలి ఏ రూమ్ లోకి మీ ఆయన అమ్మ నేనేళ్ళను అమ్మ నేనేళ్ళను అలా అనకూడదే అమ్మ నాకు సిగ్గు నేను లైట్స్ అని ఆఫ్ చేస్తాను అమ్మ నేను వెళ్ళను అలా అన్న వాళ్ళ అమ్మ ఓయ్ మీ ఆయన మంచి స్పీడ్ లో ఉన్నాడు మర్యాదకి వెళ్ళు వాళ్ళ అమ్మ నేను వెళ్ళను నా మాట వింటలేదు చెప్తున్నా వెళ్తే అసలు ఏం కాదు వెళ్తే ఏమవుదు ఏమవుదా ఒట్టు అయితే నువ్వు వెళ్ళే మీ ఆయన మంచి స్పీడ్ లో ఉన్న మర్యాదకి వెళ్ళు వాళ్ళ అమ్మ నేను చెప్పించేస్తా పని చెయ్య నువ్వు వెళ్ళకు నేనే వెళ్ళను పిన్ని పంపించి నేనైతే అసలు వెళ్ళమ్మా చాలా భయం అనుకో భయం అంతే అవును ఎక్కడికైతే భయం వేసి అందరికీ సందరికి వెళ్ళిపోదు నేను వెళ్ళను వాళ్ళ అమ్మడు బొగురు పిల్ల చూస్తాను వాళ్ళ అమ్మడు లోపలికి వెళ్ళి తినేసినట్టున్నాడు అసలు వాడు నీకు తెలియడం కాదు నువ్వే వాడికి తినేసేలా ఉండాలి మా నాన్న నువ్వు వాళ్ళకే తినాను అదేంటి అప్పుడే వచ్చేసావు వాళ్ళ అమ్మ పాలు సీని కలిపిన సాల్ట్ కలిపనే సాల్ట్ నేను పడుకోను
తెలుగు వస్తే వాళ్ళ అమ్మ మా ఆయన చాలా మంచోడే. లోపలికి వెళ్ళానా చిగిలిరని తెల్లారి నుంచి నువ్వు ఆకలితో ఉన్నావు, ఏడు తినలేదు, నా కోసం పాలు తెచ్చావా, నువ్వు తాగి అన్నాడు. ఆడు మొత్తం తాగేమని మొత్తం పాలు తాగాడు. ఇప్పుడు నాకు పాలు అడుగుతాడు, నా కాడ పాలు లేవు. వాళ్ళ అమ్మ మా ఆయన ఆకలితో ఉండిపోయి కదా పాలు వేసి ఎక్కడ ఉన్నాయి లేవే పాలు ఎక్కడ ఉన్నాయి లేవా ఎక్కడ ఉన్నాయి పాలు లేవే ఓహో ఫ్రిడ్జ్ లోట పిండి పాలు చిచి నీ గోప పగిలిపోవాలి. ఏమి కేళ్ళసారి చెప్పాను ఆ క్యాన్లో పాలు వేయాలి. ఎవరు పిండారు? పాలవరు వచ్చి పిండాడు. చిన్నాను డ్యూటీకి వెళ్ళారు. ఆడు ఎప్పుడు డ్యూటీకి ఎప్పుడు పిండుకోడు వీడు. నోరు మూసుకుని వెళ్ళు, సీక్రెట్స్ అని బయట పెట్టుకో. మారిపడియా ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.